హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వేద ఎడ్యుకేషనల్ హబ్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం థర్డ్ క్లాస్ వర్క్ బుక్లోని ఈవీఎస్లో అవర్ బాడీ ఒక సాధనా పత్రాల గురించి మనం తెలుసుకుందాం. ఇది ఫస్ట్ వర్క్ షీట్ అండి. దీంట్లో స్టార్టింగ్ వచ్చేసి కొన్ని వర్డ్స్ ఇచ్చారు. అవి పిల్లల చేత టూ టైమ్స్ రాయించాలన్నమాట. తర్వాత సెకండ్ వన్ ఇక్కడ బాడీ పార్ట్స్ గుర్తించమన్నారండి. వాళ్ళు కొన్ని హింట్స్ కూడా ఇచ్చారు, దాన్ని బట్టి మనం రాయాలన్నమాట. బాడీ పార్ట్స్ రాయాలి. చూడండి, నేను కంప్లీట్ చేశాను బాడీ పార్ట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అండి. ఇది రోమన్ నెంబర్ 4 అండి. ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చారనమాట. దాన్ని బట్టి అది ఏ బాడీ పార్టో మనం గెస్ చేయాలి. విచ్ బాడీ పార్ట్ యామే అని. ఐ హెల్ప్ యూ రీడ్ అండ్ సీ ద స్కై కలర్స్ అండ్ షేప్స్ పాస్ మీ బై. ఐ కమ్ ఇన్ ఎ పేర్ అండ్ హెల్ప్ యూ టు సీవ్. హూ యామ్ ఐ? మనం చూడడానికి యూజ్ చేసేది ఐ. అలాగే మిగతా క్వశ్చన్స్ అండి, అవి కూడా నేను కంప్లీట్ చేశాను. కొంచెం చూడండి. ఆ తర్వాత కింద క్వశ్చన్స్ అండి. నేమ్ ఎనీ 2 పార్ట్స్ ఆఫ్ ద బాడీ. ఏ పార్ట్స్ అయినా రాయొచ్చండి. నేను హ్యాండ్స్, లెగ్స్ రాశాను. తర్వాతది సెకండ్ వన్. విచ్ బాడీ పార్ట్ హెల్ప్స్ టు బ్రష్ అవర్ టీత్. టీత్ బ్రష్ చేయడానికి ఏ బాడీ పార్ట్ హెల్ప్ అవుద్దంటే దేంతో చేస్తాం? హ్యాండ్స్ కదండి. అది హ్యాండ్స్ హెల్ప్ అస్ టు బ్రష్ అవర్ టీత్. థర్డ్ క్వశ్చన్ అండి. హౌ డూ యువర్ హ్యాండ్స్ హెల్ప్ యూ ఇన్ ద క్లాస్ రూమ్. హ్యాండ్స్ ఎలా హెల్ప్ అవుతుంది? టు హోల్డ్ ద పెన్ అండ్ రైట్ దెమ్. నెక్స్ట్ అండి, రైట్ ద నేమ్ ఆఫ్ 5 ఫింగర్స్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఏంటంటే అవి లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్, ఇండెక్స్ ఫింగర్, థంబ్. వాటి పేర్లు అన్నమాట అండి. తర్వాత ఇక్కడ ఒక గ్రిడ్ ఇచ్చాడు కదా, దాంట్లో ఉన్న బాడీ పార్ట్స్ ఏంటో మనల్ని కనుక్కోమన్నాడండి. వాటికి సర్కిల్ చేయమన్నారు. చేసాను చూడండి. ఇయర్, హెడ్, నోస్, ఐ, లెగ్, హ్యాండ్, ఫుట్. చూడండి. నెక్స్ట్ వర్క్షీట్ నెంబర్ 2 అండి. ఇది కూడా ఫస్ట్ 2 వర్డ్స్ ఇచ్చారు. అవి చూసి పిల్లల చేత టూ టైమ్స్ రాయించాలన్నమాట. తర్వాతది వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. చూడండి. నోస్కి వచ్చేసి రోజ్ అండి, ఎందుకంటే మనం స్మెల్ చూస్తాం కదా. అలాగే ఇయర్కి వచ్చేసి బెల్, ఎందుకంటే మనం సౌండ్ వింటాం కదా ఇయర్తో, అందుకని. నెక్స్ట్ ఐ వచ్చేసి స్పెట్స్. నెక్స్ట్ది హ్యాండ్స్కి గ్లౌస్ ఇచ్చాడండి. నెక్స్ట్ది టంగ్ టేస్ట్ కదా, ఇక్కడ ఆరెంజ్ ఇచ్చాడు, సో దానికి మ్యాచ్ చేశాను అనమాట. ఇది నెక్స్ట్ది అండి. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఇచ్చాడు, అలాగే దాంట్లో కొన్ని గ్యాప్స్ ఇచ్చారు కదా, ఆ గ్యాప్స్ని పైన ఇచ్చిన హింట్స్తో ఫిల్ చేయాలన్నమాట. అవి నేను ఫిల్ చేశాను, ఒక్కసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ఫస్ట్ది బి, సెకండ్ వన్ సి, థర్డ్ వన్ బి అండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. నేమ్ 2 బాడీ పార్ట్స్ దట్ కమ్ పేర్ ఇన్. పేర్స్గా వచ్చే బాడీ పార్ట్స్ పేర్లు చెప్పమన్నాడండి. ఐస్, ఇయర్స్, హ్యాండ్స్, లెగ్స్. ఇవన్నీ పేర్స్ ఉంటాయి కదా, అందుకని 4 రాశానండి. నెక్స్ట్దండి. వై డూ వీ నీడ్ టీత్ అలాంగ్ విత్ ద మౌత్. ఎందుకు యూజ్ అండి టీత్ అంటే? వీ నీడ్ టీత్
with the mouth to bite the food and chew it well. Third question. What body parts help us to hold small things? స్మాల్ థింగ్స్ హోల్డ్ చేయడానికి ఏ బాడీ పార్ట్ యూజ్ అవుతుందండి? అవర్ ఫింగర్స్. నెక్స్ట్, వాట్ బాడీ పార్ట్స్ డూ యూ యూజ్ వైల్ ప్లేయింగ్ క్రికెట్? క్రికెట్ ఆడినప్పుడు ఏ ఏ బాడీ పార్ట్స్ మనం యూజ్ చేస్తామంటే హ్యాండ్స్, ఐస్, లెగ్స్. ఇవి ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు కదండి, దీనికి కలర్స్ ఏమన్నారనమాట. And write the names of body parts they are using in the lines given in the next page. ఏ బాడీ పార్ట్ దేనికి యూజ్ అవుతుందో రాసాం చూడండి. మౌత్ స్పీకింగ్, ఇయర్ లిజనింగ్, హ్యాండ్స్ హోల్డ్ థింగ్స్, ఐస్ సీయింగ్, లెగ్స్ వాకింగ్. నెక్స్ట్ వన్, హౌ డు బాడీ పార్ట్స్ హెల్ప్ అస్? ఎలా హెల్ప్ అవుతాయి బాడీ పార్ట్స్ మనకి? ఐస్ హెల్ప్ అస్ టు సీ, నోస్ హెల్ప్ అస్ టు స్మెల్, టంగ్ హెల్ప్ అస్ టు టేస్ట్, స్కిన్ హెల్ప్ అస్ టు ఫీల్ కోల్డ్ అండ్ హాట్, హ్యాండ్స్ హెల్ప్ అస్ టు హోల్డ్ థింగ్స్, లెగ్స్ హెల్ప్ అస్ టు వాక్. ఇది వర్క్షీట్ నెంబర్ 3 అండి, సెన్స్ ఆర్గాన్స్. ఇక్కడ కూడా ఏంటంటే వర్డ్స్ ఇచ్చారు, అవి 2 టైమ్స్ రాయించాలన్నమాట పిల్లలతో చూసి. ఆ తర్వాత కింద ఈ సెన్స్ ఆర్గన్స్ ఇచ్చాడు కదా, ఇచ్చిన దాన్ని బట్టి మనం రాయాలి. టంగ్, ఐస్, స్కిన్, నోస్, ఇయర్స్. ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఇచ్చారు కదా, పారాగ్రాఫ్ చదివి కింద క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలన్నమాట. A child smells a flower and smiles. Which sense organ is used? స్మెల్ చేయడానికి ఏ సెన్స్ ఆర్గాన్ యూజ్ అవుతుందంటే నోస్. నెక్స్ట్ వన్, బి అండి. వాట్ డస్ దిస్ సెన్స్ ఆర్గాన్ హెల్ప్ అస్ నో? ఎందుకు యూజ్ అవుతాయి మనకి సెన్స్ ఆర్గాన్స్? టు అండర్స్టాండ్ ద వరల్డ్ అరౌండ్ అస్ అండ్ కీప్ అస్ సేఫ్. Second one, which sense organ help us enjoy both hot and cold food? ఫుడ్ అనేటప్పటికి మనం టంగ్ టేస్ట్ చేస్తాం కదా, అందుకని టంగ్, బి. థర్డ్ వన్, ఏ చైల్డ్ టేస్ట్స్ ఏ లెమన్ అండ్ సేస్ ఇట్ ఈస్ సోర్. విచ్ సెన్స్ ఆర్గాన్ హెల్ప్డ్ ద చైల్డ్? ఆన్సర్ వచ్చేసి టంగ్. తర్వాతది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. విచ్ సిచ్యువేషన్స్ షోస్ కరెక్ట్ యూజ్ ఆఫ్ సెన్స్ ఆర్గాన్స్? ఇందులో ఏది కరెక్ట్ అండి? టచింగ్ ఫైర్ టు ఫీల్ హీట్, అది కరెక్ట్ అనమాట, ఏ. సెకండ్ వన్, ఇఫ్ వన్ సెన్స్ ఆర్గాన్ డస్ నాట్ వర్క్ ప్రాపర్లీ వాట్ మే హ్యాపెన్? ఏం జరుగుతుంది? వి మే నాట్ అండర్స్టాండ్ అవర్ సరౌండింగ్స్ వెల్. ఆన్సర్ వచ్చేసి ఏ. తర్వాత థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ ఏ అండి. తర్వాత వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. విచ్ సెన్స్ ఆర్గాన్ హెల్ప్ అస్ టు సీ? రైట్ 2 థింగ్స్ వీ కెన్ సీ ఇట్. ఐస్ హెల్ప్ అస్ టు సీ, వీ సీ ద నేచర్ అండ్ ఎంజాయ్ ఇట్. వీ సీ ద వెహికల్స్ టు క్రాస్ ద రోడ్. అలాగే సెకండ్ వన్, your class has a child who uses a wheelchair. How will you help them during the game period? ఎలా హెల్ప్ చేస్తామండి? I will help to the games period and include them in every work and games. You are eating an apple. Which 2 sense organs are working? ఏ సెన్స్ ఆర్గన్స్ వర్క్ చేస్తాయి అప్పుడు యాపిల్ ఈట్ చేసినప్పుడు? ఐస్, టంగ్. If you are crossing the road, which sense organ should you see? Eyes and legs. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అనమాట, నేను కంప్లీట్ చేశాను, ఒకసారి చూడండి.
ఆ తర్వాతది వచ్చేసి సెన్స్ ఆర్గాన్ నేము, వాటి యూజెస్ అనమాట. ఐ సీయింగ్కి, నోస్ స్మెల్లింగ్, స్కిన్ టచ్, ఇయర్స్ హియరింగ్, టంగ్ టేస్టింగ్. ఇక్కడ పిక్చర్ డ్రా చేయమన్నారండి. ఐ నోస్ ఇయర్కి నేను డ్రా చేశాను, చూడండి. పిల్లల చేత కూడా డ్రా చేయించండి. తర్వాతది వర్క్షీట్ నెంబర్ 4. కాన్సెప్ట్ వచ్చేసి గుడ్ హ్యాబిట్స్ అండ్ హ్యాండ్ వాషింగ్. ఇక్కడ కూడా వర్డ్స్ ఇచ్చారు, వాటిని 2 times పిల్లల చేత రీరైట్ చేయించాలి. ఆ తర్వాత వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ అండి. అవి నేను ఇక్కడ కంప్లీట్ చేశాను, ట్రూ ఆర్ ఫాల్స్. ఒక్కసారి చూడండి మీరు కూడా. తర్వాత వచ్చేసి కింద పారాగ్రాఫ్ ఇచ్చాడు, పారాగ్రాఫ్ చదివించి దానికి అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ మనం రాయాలన్నమాట. ముందుగా పారాగ్రాఫ్ చదివించండి పిల్లల చేత. ఇందాక పారాగ్రాఫ్ చదివాం కదండి, దాని మీద మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట ఇవి. అవి నేను కంప్లీట్ చేశాను. ఒక నిమిషం చూడండి మీరు. ఆన్సర్స్ వచ్చేసి బి, సి, సి, ఏ. నెక్స్ట్ అండి, కింద మనకి ఇవి పిక్చర్స్ ఇచ్చేసారు కదా, ఇమేజెస్. వాటిని చూసి కింద అవి రాయాలన్నమాట. ఫస్ట్ వన్ పామ్ టు పామ్, బిట్వీన్ ఫింగర్స్, బ్యాక్ టు హ్యాండ్స్, థమ్స్, బ్యాక్ ఆఫ్ ఫింగర్స్, ఫింగర్స్ అప్, wrist, వైప్ డ్రై. తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఎక్స్ప్లెయిన్ వాట్ ఏ హెల్తీ బాడీ మీన్స్. హ్యూమన్ బాడీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అండ్ యాక్టివ్. ఇట్ హెల్ప్ us to study, playing games and our daily work. Second question. Why should we wash hands before eating? We wash hands before eating because removes germs and dirt and keep us healthy. ఇది థర్డ్ క్వశ్చన్ అండి. థర్డ్ క్వశ్చన్ కూడా నేను కంప్లీట్ చేశాను, ఒకసారి మీరు చూడండి. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. ఈజ్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ టు స్కిప్ బాత్ ఫర్ మెనీ డేస్? ఎక్స్ప్లెయిన్ యువర్ ఆన్సర్. దానికి నేను ఆన్సర్ కంప్లీట్ చేశాను, ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇది. హౌ విల్ యూ ప్రాక్టీస్ గుడ్ హ్యాబిట్స్ టు స్టే healthy at school? Write 2 ways what may happen if we do not follow healthy habits regularly. I drink clean water. I eat healthy food. I play games regularly. I wash my hands before eating. If you don't follow healthy habits, we may get sick. ఇవన్నీ హెల్తీ హ్యాబిట్స్ అన్నమాట, వాటిని మనం ఫాలో చేయాలి. ఇది వర్క్షీట్ నెంబర్ 5. కాన్సెప్ట్ వచ్చేసి గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్. ఇక్కడ వర్డ్స్ ఇచ్చారు, వాటిని పిల్లల చేత 2 times రీరైట్ రాయించాలి. ఆ తర్వాత ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు కదా, పైన వచ్చేసి క్లూస్ ఇచ్చారు, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, అవాయిడ్, గుడ్, హ్యాపీ అని. అది దేనికి సూటబుల్ అయితే అది రాయాలండి. ఇది ఇక్కడ సెంటెన్స్ ఇచ్చారు బిలో, అది చదివి నెక్స్ట్ పేజీలో దేనికి ఏది గుడ్ ఏది బ్యాడ్ అనేది మనం రాయాలి. అక్కడ ఇందాక చదివాం కదా, వాటిలో ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అనేది సపరేట్ చేసి రాయాలన్నమాట. నేను రాశాను, ఒకసారి మీరు గమనించండి. ఆ తర్వాత వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ గుడ్ టచ్? ఏ హగ్ ఫ్రమ్ పేరెంట్స్ వెన్ యూ ఫీల్ సాడ్, అది బి ఆప్షన్ అండి. అలాగే సెకండ్ వన్కి సి, థర్డ్ వన్ సి. ఆ తర్వాత ఇది క్వశ్చన్ అండి. నేమ్ మెనీ 3 people ఫ్రమ్ హోమ్ ఏ గుడ్ టచ్ యూజువలీ మేక్స్ అస్ ఫీల్ సేఫ్. ఎవరెవరంటే పేరెంట్స్, బ్రదర్, టీచర్. ఇవి తర్వాత క్వశ్చన్స్ అండి. సెకండ్ క్వశ్చన్ నేను కంప్లీట్ చేశాను, ఒక్కసారి మీరు చూడండి. థర్డ్ క్వశ్చన్,
అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఆల్సో ఐ రైట్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి పిక్చర్స్తో ఒకటి ఇచ్చారు కదండి, దీంట్లో ఏది గుడ్ టచ్ ఏది బ్యాడ్ టచ్ అని చెప్పేసి సర్కిల్స్ ఇచ్చారు కదా, దాంట్లో గుడ్ అయితే గుడ్ టచ్లో జీ అని, బ్యాడ్ టచ్ దగ్గర అయితే బి అని మనం పెట్టాలన్నమాట. అది నేను కంప్లీట్ చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ది సెకండ్ వన్ ఆన్సర్ అండి. దీంట్లో గుడ్ టచ్కేమో గ్రీన్ కలర్, బ్యాడ్ టచ్కి వచ్చేసి రెడ్ కలర్ వేయమన్నారు, అది కూడా నేను కంప్లీట్ చేశాను, ఒకసారి చూడండి. తర్వాత క్వశ్చన్ అండి ఇది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్? బ్యాడ్ టచ్ మేక్ us ఫీల్ అన్సేఫ్ అండ్ అన్కంఫర్టబుల్. గుడ్ టచ్ మేక్స్ us కంఫర్టబుల్, అన్సేఫ్ అండ్ ఫీల్ హ్యాపీ. ఇది సెకండ్ క్వశ్చన్ అండి. సర్కిల్ ద ప్రైవేట్ పార్ట్స్ దట్ షుడ్ నాట్ బి టచ్డ్ బై అదర్స్. అవి సర్కిల్ చేశాను, ఒకసారి చూడండి. ఇవి తర్వాతి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి, అసైన్మెంట్లోవి. అవి నేను కంప్లీట్ చేశాను. ఆన్సర్స్ వచ్చేసి డిసిబిసి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి, అవి నేను కంప్లీట్ చేశాను, ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. రైట్ 4 గుడ్ హ్యాబిట్స్ దట్ హెల్ప్ us స్టే హెల్తీ అండ్ క్లీన్. ఏంటా హ్యాబిట్స్ వచ్చేసి, వీ షుడ్ టేక్ బాత్ డైలీ, వీ షుడ్ హ్యాండ్స్ బిఫోర్ ఈట్, వీ షుడ్ ఈట్ హెల్తీ ఫుడ్, వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ క్లీన్. నెక్స్ట్ ఇవి కూడా నేను కంప్లీట్ చేశాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.